గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి సార్ గారికి నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో చాలా కారణాలు టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కక్ష కట్టి కేసులు పెడుతున్నారు, వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. వారికి సపోర్టుగా పోలీసు వారు కూడా అనేక విధములుగా వారి వ్యక్తిగతంగా దాడి చేస్తూ ఉన్నారు. సార్, ప్రజాస్వామ్యంలో వాళ్ళకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసే హక్కు లేదా? అదేవిధంగా తమకు నచ్చిన పార్టీని ఎన్నుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిలదీసే హక్కు కూడా రాజ్యాంగం మనకు ఇచ్చింది. కానీ వీటన్నిటిని అణగద్రొక్కుతూ ప్రశ్నించకుండా తప్పుడు కేసులు పెడుతూ రాక్షసానందము ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తూ ఉన్నారు సార్. ఆ విధంగానే గత సంవత్సరం నుండి నా పైన ఈ టీడీపీ నాయకులు కక్ష కట్టి ఉన్నారు, వ్యక్తిగతంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇందులో మొట్టమొదటిగా రంగన్న సన్నాఫ్ పిట్టి రంగన్న, అదేవిధంగా రంగన్న సన్నాఫ్ గజ్జి నారాయణ, అలాగే తోలు పరమేశు అండ్ తలారి కృష్ణమూర్తి, ఇంకను ఓసూరు నరసింహారెడ్డి, వీళ్ళంతా నా మీద కక్ష కట్టి చాలా కేసులను వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. లాస్ట్ ఫిబ్రవరి 27వ తారీఖు అన్యాయమైన కేసులు నా మీద, నా కుటుంబం మీద, నా భార్య మీద కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సిఐ జయన్న గారు వైసీపీ వాళ్ళు అనగానే ఒక క్రిమినల్స్ లాగా రెచ్చిపోతూ వారిని నానా విధాలుగా మాట్లాడటం, చాలా విధంగా హింసించడం చేస్తూ ఉన్నాడు. ఇది నా పైన 2-3 సార్లు చేసి ఉన్నారు. సరే, ఏ విధం చేతనైనా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ చాలా దిగజారిపోయింది. దయచేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి సార్ గారికి నా రిక్వెస్ట్ సార్, వైసీపీ వాళ్ళను టార్గెట్గా చేసుకొని చాలా హింసిస్తున్నారు. దయచేసి గమనించండి సార్, మాకు హెల్ప్ చేయండి సార్. టుడే ఈ బాధలు, ఈ హింసలు తట్టుకోలేక సార్ నేను సూసైడ్ చేసుకుంటున్నాను సార్. ఐఎమ్ సో సారీ మై ఫ్యామిలీ, ఆల్ ఫ్రెండ్స్. సార్ ప్లీజ్ సార్, మై ఫ్యామిలీకి ప్రొటెక్షన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.